Yes, welcome back to my channel Shiksha the Learning Hub. సో ఫ్రెండ్స్ ఏపీ ఇంటర్మీడియట్ రీకౌంటింగ్ మరియు రీవెరిఫికేషన్ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది మనకి. సో ఇప్పుడు ఆ యొక్క రిజల్ట్స్ అందరికన్నా ముందు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇంకెవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల ఈ యొక్క వీడియో అనేది చాలామందికి అయితే యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళేసి ఏపీబీఐ అని టైప్ చేయండి. ఏపీబీఐ అని టైప్ చేసిన తర్వాత కొద్దిగా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇదనమాట మన వెబ్సైట్ వచ్చేసి. సో అక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. వన్స్ అక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఐపీఈ రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్ రిజల్ట్స్ అని. సో అక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. వన్స్ అక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా మీ యొక్క రోల్ నెంబరు, అదేవిధంగా మీ యొక్క ట్రాన్సాక్షన్ ఐడి లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ మూడు ఏవైతే మీ యొక్క అప్లికేషన్లు అలా ఇచ్చారో అదేవిధంగా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ 3 ఎంటర్ చేసిన తర్వాత రిజల్ట్స్ మీద క్లిక్ చేస్తే మీకు మీ యొక్క రిజల్ట్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ చూస్తున్నారా అక్నాలెడ్జ్మెంట్ ఆర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్ మ్యాండేటరీ టు నో రీవెరిఫికేషన్ ఆర్ రీకౌంటింగ్ రిజల్ట్స్. సో అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అదేవిధంగా రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే కంపల్సరీగా ఉండాల్సిందన్నమాట. సో ఎవరైనా అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ కానీ రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ మర్చిపోతే మాత్రం ఈ యొక్క కింద మెయిల్ ఐడి కనపడుతుంది కదా apbiotp@gmail.com అని. సో వాళ్ళకైతే మీరు మెయిల్ అయితే పంపించాల్సి ఉంటుందన్నమాట. అంటే మీ యొక్క రోల్ నెంబర్ అదేవిధంగా మీ నేము మీ మొబైల్ నెంబర్ పెడితే ఇట్లా అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ మిస్ అయింది మేము మర్చిపోయామని చెప్పేసి పెడితే వాళ్ళు మీకు ఆ యొక్క అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ మీకు మెయిల్ చేయటము లేకపోతే మెసేజ్ చేయటము జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మీ యొక్క రిజల్ట్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.